భూములు గ్రామంలో మహిళా సంఘాలకు ఇచ్చిన భూములు గ్రామంలో మహిళా సంఘాలకు ఇచ్చిన భూములు మునిపల్లి గ్రామంలో మహిళా సంఘాలకు ఇచ్చిన భూములు రండి రండి కాపాడాలి. మునిపల్లి గ్రామంలో మహిళా సంఘాలకు ఇచ్చిన భూములను ఈ యొక్క మునిపల్లి కాదు, మడిపల్లి, మునిపల్లి, బుచ్చేపల్లి అప్పుడు 3 ఊళ్ళను సెలెక్ట్ చేసి ఇందిరాక్రాంతి పథకం కింద పండ్ల తోటలకు కేటాయించడం జరిగింది. డిఆర్డీఏ ద్వారా కరెంటు శాంక్షన్, పోల్స్, కరెంటు మోటారు, స్టార్టర్తో సహా ఫిట్ చేసి జరిగింది. దాన్ని మిషన్తో తీసేయించి పక్కకేసి నదులు నాగరాజు గారు అతనితో ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు ఏమనంటే మహిళలు అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాళ్ళు. వాళ్ళు లేనప్పుడు నైట్ దున్నుడు, వీళ్ళు పోతే కొడదాం సంపదంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఎట్టబడితే అట్లనే మాట్లాడడం జరుగుతుంది. నేను అప్పుడు కూడా పుల్లెడ్డి శ్రీగారు హాయంలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడికి వెళ్ళి మోటారు ఆన్ చేసి శాంక్షన్ అయిపోయినాక మోటార్ కూడా ఆన్ చేసి ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు. అప్పుడు మీరు పళ్ళ తోటలు పెంచుకొని రమ్మని చెప్పేసి ఇంజిన్ చాలు చేసి అందరికీ కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాస్ట్లో మేమే ఉన్నాం, అంటే మా మహిళా సంఘాలు ఉన్నారు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి మహిళలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని ఇది కాకుండా ఇంకా మొరాన్ని పెట్టి 200 మిషన్ పెట్టి మొరం సప్లై చేస్తాను బయటికి సిటీకి. దాన్ని ఏంది అని అడిగితే మీరేందని చెప్పి మహిళల మీదకి మరపడం జరుగుతుంది. మహిళా సంఘాల మీదకి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నాను. వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. మాకు మహిళా సంఘాలకు ఉన్న భూములను పట్టా పాస్బుక్లు చేయించాలి. చింతగట్టు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 120C D/1 ఈ సర్వే నెంబర్లలో సీలింగ్ భూమి 12 ఎకరాల 30 గుంటల సీలింగ్ భూమి కలదు. ఇట్టి భూమిని 2004లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మహిళా సంఘాలకు ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో మహిళలు తీసుకుపోయి ఎంఆర్ఓ గారు, అసలపతి గారికి, తర్వాత కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని పంపించి మోక మీద చెక్ చేయించి తర్వాత రిపోర్ట్ ఇచ్చి ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే సర్వే గారికి ఆదేశించి అట్టి భూమిని సర్వే చేయించి అద్దులు వాతిచ్చి మహిళా సంఘాలకు మీరు కాస్త చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ మహిళలందరూ కలిసి అట్టి భూమిపై పోయి చెట్లు చేదలు అన్నీ సాగు చేసుకొని తర్వాత భూమి దున్నుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో చింతగట్టుకు చెందినటువంటి నద్దులు నాగరాజు అనే వ్యక్తి అట్టి భూమిని నాది అని దాన్ని దురాక్రమం చేసి బోరును ధ్వంసం చేసి తర్వాత మొరం టిప్పర్ల ద్వారా జారగొట్టుకుంటూ ఈ మహిళలకు అన్యాయం చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి భూమిని మహిళలకు చెందే విధంగా కలెక్టర్ గారి చర్యలు తీసుకొని ఈ మహిళలు న్యాయం చేసి మహిళలు పూల తోటలు, పండ్ల తోటలు పెట్టుకొని వీళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము చేసుకున్న భూములకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకొని దాన్ని బాగా చేసి పెన్షన్ చేసిండు, మామిడి తోట పెట్టిండు, బాగా కాస్త మీద ఉన్నట్టుగా వాళ్ళు చేస్తారు. కానీ గతంలో కాస్త 20 సంవత్సరాల్లోనే మేమే కాస్తలు ఉన్నాం. మొరం తీయడం వల్ల ఇప్పుడు అంత మంచిగా నీట్గా కనబడింది. అది భూమి నాదే అన్న కాడికి వస్తుంది. ఇప్పుడు ఇంతమంది పొట్టలు కొట్టి ఇంతమంది జనాలు మేము ఆడవాళ్ళం అందరం అప్పటి నుండి కత్తులు గొడ్డలు పట్టుకొని సాగు చేసి పొక్కులు వచ్చినా కూడా మేము దాన్ని వదిలిపెట్టలేదు. ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మారుతుందో, మాకు ఎప్పుడు పట్టాలు దొరుకుతాయో అని మేము చాలా ఆశ కొద్దున్నాము. ఇప్పటి వరకు మాకు పట్టాలు దొరకలేదు. కలెక్టర్ గారు ఇప్పటికైనా దయదలిచి మా పట్టాలు మాకు ఇప్పించి మా పొట్టాల మీద కొట్టకుండా చూడమని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం.